తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి వేదిక సిద్ధమైంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో గులాబీ దళపతి కేసీఆర్ శంఖారావం పూరించనున్నారు. సుమారు ఏడాది విరామం తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి భారీ బహిరంగ సభ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతుండటంతో ఈ సభ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జగిత్యాలలోని వివేకానంద గ్రౌండ్లో ఏప్రిల్ 20న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభ ద్వారా మాజీ సీఎం కె చంద్రశేఖరరావు తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టనున్నారు. దాదాపు 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్లో కొనసాగిన మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ఈ సభలో కేసీఆర్ సమక్షంలో అధికారికంగా బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల నుంచి దాదాపు 1,00,000 మందికి పైగా జనాన్ని సమీకరించడమే లక్ష్యంగా పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు మరియు కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సభ ఏర్పాట్లను కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తుండగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించి సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు గులాబీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి చేరిక ఏ మార్పులు తీసుకొస్తుంది, కేసీఆర్ తన ప్రసంగంతో శ్రేణుల్లో ఎలాంటి జోష్ నింపుతారు అన్నది తెలియాలంటే ఏప్రిల్ 20 వరకు వేచి చూడాల్సిందే.